ఏ బొమ్మది ఎక్కడ ఏంటి పాప మిరకాయలు పీకుతామా మిరకాయలు పీక అన్ని తొక్కి ఏసీలో పెట్టేసి నిన్న ఎక్కలే ఖాళీగా కూర్చున్నా. నీ మిరకాయ సంగతి ఉండదు కానీ మన చెప్పినది ఏం చేస్తుంది ఏం చెప్తామా అంజల్ది మర్చిపోతుంది మర్చిపోయినామా పనిలో పడి నీ పాస్ కూడా మన పొట్టేను పడుకొచ్చిన దానికి ఆడో ఆదోళ్ళు పెళ్లి చూపులు చూడమంటే చూస్తారని చెప్తే ఆదోళ్ళు పెళ్లి ఉందంటే ఆదోనిలే కదమ్మా ఆలూరు పక్కన అరటికాయలపల్లని ఆ ఊర్లో ఉందని చెప్పి అరటికాయలపల్లని ఆ ఊర్లో ఉందని చెప్పి సామెతకి పోయింటే మొన్న రాత్రి స్వామి స్కూల్లో సరస్వతి పూజ ఉందని పోయినాడు ఎప్పటికీ ఉన్నాడు పోయిద్దాం లేట్ అయిపోయి ఏ స్వామి ఇడు కూర్చున్నావు సరే ఈడ ఉండు వస్తాం సరే ఈడ ఉండు వస్తాం తొందరగా వేస్తాం ఇంకా ఎంత దూరం పోలాపా ఈ సామ్ దగ్గరికి నీ పాస్ కూడా మన్నాడు రమ్మని చెప్తాను వాడికి రాలేదు సరస్వతి చేసేవాడినా గుడి ఇదేనా సామ్ లేడా మళ్ళీ బిగాలు వేసినాడు గుడి అనుకుంటారు మావా ఇట్లా సామే గుడి అనుకుంటారు మావా ఇట్లా సామే స్వామి గుడి అనుకుంటారు సామే స్వామి నమస్తే స్వామి నమస్తే కూర్చోండి ఏం సమాచారం ఏం చేసామి మన పిల్లోడు గుంటకల్లో పొట్టేన్లు పట్టుకొచ్చినాడు దాంట్లో పొట్టేన్లకి పెళ్లి చేయాలనుకున్నాడు మన ఆదోన్ పక్కన అరటికల్పల్లి అనే ఊర్లో బోడ్సన్పల్లి బోడన్నను ఉన్నాడు ఆయన ఆయనకి ఒక గొర్రె ఉందంట ఆ పిల్లని మాట్లాడితే పోదామన్నాడు మొన్న చెప్పినా నీదోకి వచ్చింటే నువ్వు ఇంట్లో స్కూల్లో సరస్వతి పూజ చేసే అంటున్నావు అందుకే సమే ఆ రోజు యా నెల మంచి టైం చూసి చెప్తే మా పిల్లలకి పోయి ఆడ చూసుకుని వస్తాం సమీ మంచి టైం పెట్టాలి స్వామి నాకు మంచి టైం దొరికింది అది బాగుంటది పెట్టుకోండి ఎప్పుడంటే ఏప్రిల్ 35-36 బాగుంది ఏప్రిల్ 35-36 బాగుంది సరే సమీ మంచి రోజు ఉండాలి సమ్మకి తప్ప ఇంకా వేరే లేవు నాకు ఆ పిల్లలతో నాకు మాట రాలేదు నువ్వు అంతే నమ్మ వచ్చినాం సామి అని చెప్పినా నేను సరే సమీ సర్లే సమీ ప్రవేశం సమీ నువ్వు రా సమీ మాకు ఏం తెల్లాడా ముహూర్తాలు ఏమన్నా వస్తే సమీ పొట్టేన్లకి ఏం పెడితే నీకు అది పెడతాం సమీ రా సమీ అడగా నువ్వు సామి ఎట్లా పడతాం మా బాబు ఎట్లా అంటే అట్లే రాసాము ఏం కాదు చెప్పు సమీ రెస్టారెంట్ లో పోదాం నువ్వు రా సమీ ఎన్ని గంటలు బయలుదేరాలి సమీ ఇంటికాడ పొద్దున్న 6 గంటలు బయలుదేరాలి 7 లోపలే చేయాలి అంటే సమయం సాయంత్రం 12 గంటలకల్లా పోవాలా నీకోసారి చెప్తే ఇంకోదయ్యా నీకోసారి చెప్తే ఇంకోదయ్యా 6 గంటలకు చెప్పినాడు కదా సమయం మనం సైకిల్ టూప్ లో పోవమా లారీ టూప్ లో పోవమా సమయం అవరంటే బాగుంటాయి ఇది ఎట్లా పోతాయి పోదా సమయం మనం పోదాం యాదంట్లో పోదాం లారీ టూప్ లో సరే మామా లారీ టూప్ ఖాయం చేసే గాలి కొడతా సరే అబ్బా నీ సమస్య అయిపోయిందా మాట్లాడినాము నువ్వే మాట్లాడి నువ్వు సామ్తోనా జబర్దస్త్ గా కాదు మళ్ళీ పొట్టేళ్ళు ఎట్లు చూసొద్దాం రాపా ఇదే రాపా మా ఇల్లు లోపల పెట్టినాను ఎట్టెట్లున్నా ఏం కదా చూసి రా మళ్ళీ రాపా రా లోపల ఉంది మన పొట్టేన్లు ఏపా మ్యాచ్ చేసినావా లేదు దీనికి నువ్వు మనం చూసుకోపా మళ్ళా కొత్త పెండ్లి కొడుకు మరసంగా చూసుకో ఇదేనాపా సుదర్శన్ ఇదేనాపా బాబా ఇదేను ఎట్టెట్లు చూడు మళ్ళా మేల్పొట్లు బాగుంది దానికి ఏది ఇరంతా ఎక్కువ చేస్తుంది దీని మీద పెళ్లి చేయాలి దీనికి కాదు ఏమి
ఉన్నాయి 2 షోలు ఉన్నాయి. తోలు ఉన్నాయి కదా ఉన్నాయి. ఉన్నాయి 2 షోలు ఉన్నాయి. తోలు ఉన్నాయి కదా ఉన్నాయి. లేదా బాగా వినపడుతుంది. మళ్ళీ వాళ్ళ గొర్రెలు లేదు పల్సర్ రమణ ముందాడా బోడని నా మీదకి వస్తాడా ఆయన మళ్ళీ? లేదు లేదు పేరు పల్సర్ రమణాను. రమణ పేరు పల్సర్ రమణాను. రమణ పేరు బాగుంది. బాగుంది అందుకే పేరు బాగుంది, పొట్లి బాగుంది. బాగున్నాడా? బాగున్నాడు బ్రహ్మాండంగా లేదా? బాగా వినిపిస్తాయి, కళ్ళు బాగా కనపడొస్తాయి. రే చీకటి ఉందంటే మళ్ళీ వాళ్ళకి చెప్పని చెప్తాము గొప్ప తప్ప ఎట్లో ఒకటి నీ కాలు పట్టుకుంటాను, ఎట్లో ఒకటి ఎట్లో ఒకటి నీ కాలు పట్టుకుంటాను, ఎట్లో ఒకటి అంటారు ఈ మధ్య సార్ తాళు కూడా కట్టినాక అయిపోతుందిలే. మా స్వామి ఆడాడు ఉండేడంగా గుడెనక స్వామి గుడెనక స్వామికి ఎంతో ఎంత ఇద్దాంలే. ఇన్నుడు నువ్వు మాట్లాడలేకపోయి ఇంకంతో ఇంతో నీ సామ్తో మాట్లాడినా బోర్సన్పల్లి బోర్డంతో ఇండ్లేనప్ప నేను ఎట్లో కట్టలే ఆపరేషన్ చేపించుకొస్తాం పొద్దు. ఆ పని చేయి. మనము సామి చెప్పినాడు కదా ఏప్రిల్ 35, 36 పోదామన్నాడు. అంత లోపల చేపిస్తే సామికి నాకే మర్రే దక్కుతుంది కొంచెం. సరేలే రేపు పోయి ఆపరేషన్ చేపించుకొస్తాను. సరేలే కన్నద్దలు పెడతారా వాళ్ళు? ఏం పర్వాలేదా? కన్నద్దలు పెడితే స్టైల్ ఇంకా బాగుంటది కదా. నువ్వు బోర్సన్ బోర్డని మటసం కన్విన్స్ చేయి. సరేలే మామ నీకు మేసిన మళ్ళా ఫోన్ నేను వస్తా ఉంటే పోయి టీ తాదాము. మేత మడసంగా అయిపో, నువ్వు మడసం చూసుకో. ముందే ఎండాకాలం కొంచెం ఏం సన్నగా కూల్ డ్రింక్ ఏమన్నా రా ఉప్పు నీళ్ళు వస్తాను అక్కడ. అయ్యో ఏమో ఉప్పు నీళ్ళు అంటే అంతరంగా కష్టపడుతుంది సాంతకి ఈ పొట్టేళ్ళకి మళ్ళీ ఆలూరు పక్కన అడకపల్లికి రావాలి నేను. లేదురా సర్ఫ్ నీళ్ళు వస్తారా కానీ నువ్వు అంతా నేను. లేదురా సర్ఫ్ నీళ్ళు వస్తారా కానీ నువ్వు అంత అన్యాయం చేస్తావు. చక్కెర నీళ్ళు వస్తారాపా? ఇంక ఆడికైతే ఆడికే 1 కేజీ చక్కెర తెచ్చి. ఏమన్నా మీ ఇంట్లో నల్లద్దలు ఏమైనా ఉన్నాయా? నల్లద్దలు అంటే స్టైల్ గా పెట్టుకున్నావు కాదు, ఆపరేషన్ చేసినా పెడతారే ఇట్లా ఉన్నాయా? లేకుంటే ఆడ ఆపరేషన్ చేపిస్తావు మళ్ళా వాళ్ళు 5,000 ఖర్చు వస్తుంది. కళ్ళు కాడ పెట్టుకోకపోతే ఆపరేషన్ చేపించినావా అని చెప్పుకొస్తుంది. మళ్ళా నువ్వు చెప్పావు ముఖ్యంగా గుడెనక స్వామి తెలియకూడదు. ముఖ్యంగా గుడెనక స్వామి తెలియకూడదు. సరేలే పోదామే. ఇంకా పొయ్యాను వాడు పొయ్యి మేత దాని నీళ్ళు వేసి మేత వేసి రా పో జల్దీ రా. వచ్చేటప్పుడు ఆడ ఆయప్పకి ఉప్పు నీళ్ళు ఇవ్వాలా వద్దన్నాడు. చక్కెర నీళ్ళు కలుపుకొని రాప పోయిరోని చక్కెర రోగుతాయి పో. ఈ అప్పకి ఆపరేషన్ చేయలేదంట. ఆపరేషన్ అడిగినాను 2 నల్ల కళ్ళద్దా వస్తాయి పెట్టుకొని పోతే అయిపోతుంది అక్కడ. అమ్మ వీడు ఫోన్ చేసి కదప్ప ఏం చెప్పాలి వీనికి ఇప్పుడు. హలో అన్నమ్మా ఆటోలో కూర్చున్నావా? సరే వస్తున్నా ఆడేవండి వస్తున్నాను. అంజల్లో వచ్చినామా ఇంటికాడ నుంచి? ఏం లేదు నేను చక్కెర నీళ్ళు కింద పెట్టా ఉంటే ఫోన్ చేసిండు వాళ్ళకి బోడనికే. సరిపోయిందంట. నువ్వు నిండలేదు ఇంటికాడ వాట్సాప్ పెట్టిన ఫోటో తీసి మాకేం సరిపోయింది అంటున్నాడు మనిషి. మళ్ళీ పోయి ఏమన్నా కట్నాలు అవన్నీ మాట్లాడుకుందాం పోయి. ఇపోతే రమ్మని మళ్ళీ లేట్ ఇపోతేనా ఏమో సేను పోయినామన్నారు. ఎట్లా మళ్ళా ఆచరికప్ప పెండ్లు చూపులు అంటే ఒక అట్లా గిట్టలు అంటే ఫస్ట్ ఆడపిల్లలు పంపించుకొని ఉంటది వాళ్ళకి గానీ రమ్మని చెప్పు జల్ది అక్కడ. సరే ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి చెప్పు. హలో రాండి అప్ప మళ్ళీ మాట్లాడినాను మా మామతోనా. వచ్చినాయండి. ఇంకా మా ఊర్లోకి వస్తేనే ఆ గుడెనికి సామి ఉంటాడు. ఆ సామి గుడెనికి సామి ఎవరంటే వాళ్ళు చెప్పిస్తారు ఆ పని చక్కగా మా ఇంటి దగ్గర తోలుకొస్తారు. ఇంకా సర్లే రండి. సామాన్లు ఇచ్చినా రండి సమయ రాబా బడనా రండి సమయ బడనా కూర్చో సమీ డై చేయండి సమీ. ఏపా బడనా ప్రయాణం ఎట్లా జరిగా? ఫోన్ పెట్టి గుడి అనగా మాకు భక్తాలు వెయిటింగ్ మీరేం లేట్ చేస్తే ఎట్లా సమాచారం తెంపిపోదామంటే ఏం మామ మళ్ళీ బోడని పిలిపించినాం మళ్ళీ మాట్లాడితే ఏం లేదు. ఒక టాటర్ శనక్కాయ పొట్టు, ఒక టాటర్ ఉల్లి పొట్టు కావాలప్ప మాకి. ఏ బోడనా వాళ్ళు అంటున్నారు మళ్ళీ ఎట్లా? సరేలే. మా బోడన్నా ఒక జలగంప శనగపొట్టు, ఓ జలగంప ఉలువు పొట్టిస్తా అంటున్నాడప్ప. లేదప్ప మాకు శనక్కాయ పొట్టు టాటర్ కావాలా, ఉలువు పొట్టు టాటర్ కావాలా. ఏ బోడనా
రెండు గంపలు ఇస్తా అంటున్నాడు అబ్బా. మీకొద్దు మాకొద్దు, ఆ, ఉలుపోటు లేకుండా మనే ఆ. ఒక టాటర్ చెనక్కాయ పొట్టి మనప్ప. ఏ బోడనా అట్లనా? ఏం లేదు మామ, మా బోడానికి ఇంకా 3 గొర్రెపిల్లలు ఉన్నాయంట 3. వాళ్ళని అమ్ముకోవాలి కదా నేను. ఇంకా 3 గొర్రెపిల్లలు ఉన్నాయంట 3. వాళ్ళని అమ్ముకోవాలి కదా నేను అన్నాడు. మళ్ళీ మీరు చూడండి, ముగ్గురులోనా ఒకరు పంపిస్తున్నాడు మా ఇంటికి, ఆ, ఇంకిద్దరు ఉంటారు. ఆ. వాళ్ళ ఇంటి మా ఇంట్లోకి ఎవరు వచ్చినప్పుడు మాకు ఊరు ఎక్కువ అవుతారు కదా. అందుకే 2 ఇస్తామని చెప్పినాం కదా. లేదప్ప కాదు, ఆ, ఒక టాటర్ చెనక్కాయ పొడి ఖచ్చితంగా కాదు. ఇంకా ఆడికి నీకు ఉలుపోటు చేసినాం టాటర్. ఆ. ఏ బోడనా ఇంకా అవన్నీ కాదు, 5 గంపలు ఇస్తాం. ఏడవుతుంది అప్ప కాదు. ఇంత కొట్లాడతా నూనె చెప్తా చూడే. ఆ, 5 గంపులు శనక్కాయ పొట్టు, ఆ, 5 గంపులు ఉలువు పట్టు ఇవ్వండి. ఆ. అవి ఏ సరిపోతుంది. బోడనా? ఓకేనాపా. సర్లేపా, స్వామి చెప్తున్నాడు ఇంకా గుడెనక స్వామి ఆ. పెద్ద మనిషి ఊర్లోన ఆ, స్వామివాడికి తిరగలేదు ఎదురులేదు. ఆ. స్వామి ఎట్లా చెప్ సర్లే అయ్యేది అయిపోయింది. ఇంకా స్వామి ఆ, అంతా అయిపోయింది నీ పుణ్యాన. ఉమ్, మళ్ళీ అదే నీ చేతితోన ఉమ్. ఒక మంచి మూర్తి పెట్టు స్వామి పెళ్లికి. పెడతాలే. మీ పొట్ల పేరు చెప్తే పల్సర్ రమణ. పల్సర్ రమణ. రమణ. మీ గొర్రె పేరు చెప్తే బజాజ్ బాను. బజాజ్ బాను. నో మన పొట్ట అవతల లేచిపోయింది. నో మన పొట్ట అవతల లేచిపోయింది. బోడన్నా వీళ్ళు పొట్లు లేచిపోయిందంటే మనకి పెన్నులు వద్దే. లేదప్ప మీరు కూర్చోండి అప్ప. లేదప్ప కూర్చోండి. ఉన్నాడు ఉన్నాడు